నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్ల కూడా. మళ్ళీ ఇంకొక ఒక 3 వెరైటీలు చూపించబోతున్నానండి ఈ వీడియోలో వచ్చేసి. బాగున్నాయి. జూట్ బెనారస్ జూట్ సిల్క్ ఒక వెరైటీ అండి, క్రేఫ్లో 2 వెరైటీ, 2 కూడా డిఫరెంట్ వెరైటీ అండి. చాలా బాగున్నాయండి, అవి కూడా మంచి పార్టీ వేర్ శారీస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, మాట్లాడుకుందామా అండి. ఫస్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి బనారస్ జూట్ సిల్క్లోనండి. ఇది వచ్చేసి మెటీరియల్ బోత్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ ఇంచెస్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి. ఇది మెహందీ గ్రీన్, మధ్యలో మనకి ఒకలాంటి వైన్ కలర్కి ఇది మెహందీ గ్రీన్ బార్డర్ అండి. ఇది అంతా కూడా జెరీ వీవింగేనండి. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపించేస్తున్నాను. నీట్గా ఉందండి, ఎక్కడ కూడా గుచ్చుకోవటం కానీ ఇట్లా ఏమీ ఉండదండి. కంప్లీట్ నీట్ ఫినిషింగ్ తీశారు. పళ్ళుకి మనకి కింద వైపు వచ్చేసి కొంచెం ఇట్లా కట్ బోర్డర్ లాగా, స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారండి. అంటే మనకి చిన్న జెరీ బోర్డర్ పైన స్కాలప్ డిజైన్ లాగా తీశారండి. అందుకే ఈ సారీ డిఫరెంట్గా ఉందండి అసలుకి. అది కంటిన్యూగా పళ్ళు వైపు కూడా ఇలా వచ్చేసిందండి. పళ్ళు ఇదిగోండి, ఇది కూడా వీవింగ్ పళ్ళు అండి. కొంచెం లైట్గా క్రష్ పళ్ళు లాగా వచ్చిందండి, చిన్న స్మాల్ క్రష్ పళ్ళు లాగా. ఇంకా స్టార్టింగ్ ఎట్లా ఉందో చూపిస్తాను అన్నానండి. ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్, వేరే బ్లౌజ్ కూడా ఏం అవసరం లేదండి, చక్కగా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇదిగోనండి, స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉందండి. చూడండి, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అంటే కొన్ని శారీస్కి కొంచెం అన్న గ్యాప్ వస్తుంది కదా, దీనికైతే అసలు ఏం గ్యాప్ లేదండి. స్టార్టింగ్ నుంచి కంటిన్యూ ఉందండి. బుటీ కూడా పై వరకు కంటిన్యూ ఉందండి. కింద బార్డర్ హైలైట్ అండి అసలుకి. ఈ చిన్న స్మాల్ కంచి బార్డర్ మీద మళ్ళీ అట్లా రావటం అనేది ఆ స్కాలప్ లాగా చాలా డిఫరెంట్గా ఉందండి. బాగుంది, మనం కట్టుకున్నా కానీ డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంది. ఇదిగోనండి, మళ్ళీ ఇంత వీవింగ్ తీసినా కానీ శారీ కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చిందండి. అది కూడా చెప్పుకోవాలి. అసలుకి ఇంత జెరీ వీవింగ్ తీసినా కానీ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చింది. ఒక్కోసారి ఏమైందంటే ఇంత జెరీ వీవింగ్ ఇట్లా వచ్చేసరికి కొద్దిగా హెవీ అనిపిస్తుంది, కానీ మనకి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉండటం వల్ల మళ్ళీ ఈ వీవింగ్ కూడా తీసిన తర్వాత కూడా మనకి లైట్ వెయిట్ ఉందండి. చాలా బాగుందండి. కలర్స్ చూపిస్తున్నానండి. ఇది ప్రైస్ వచ్చేసి కూడా మనకి 4,500 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది 3,500కి వస్తుందండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. రియల్గా కూడా అసలు ఈ శారీస్ ఎలా ఉన్నాయంటే మనకి 5,000 అబోవ్ 6,000 అబోవ్ అట్లాగా ఉన్నాయండి. కలర్స్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంటే అట్లా అనిపిస్తుందండి. సింపుల్ పార్టీస్కి చాలా బాగుంటాయండి. ప్రతిసారి వీళ్ళకి కట్టుకోలేము కదండి ఎవరమైనా, కానీ మంచి చిన్న పార్టీస్కి చాలా బాగున్నాయండి. కాంబినేషన్స్ బాగా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఇదిగోండి, ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ వైన్ కలర్ అండి. తర్వాత వచ్చేసి బ్రిక్ రెడ్కి గ్రీన్ కాంబినేషను ఇలా తీస్తున్నాను చూడండి. ఇది ఒకలాంటి బ్లూ, యాష్ బ్లూకి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వైలెట్కి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి. బార్డర్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్కి, మంచి మెహందీ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది బార్డరు. తర్వాత ఎల్లోలోనే ఇది మేతి ఎల్లో అని చెప్పలేము, మామూలు రెగ్యులర్ ఎల్లో అని చెప్పలేము, కొంచెం డిఫరెంట్ షేడ్కి మెరూన్ అండి, డార్క్ మెరూన్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి వైన్కి గ్రీన్ కాంబినేషన్. మొత్తం కలర్స్ కూడా వచ్చేసి 6 కలర్స్ వచ్చినాయండి. 6కి బాగున్నాయండి. ఎవరు ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు. కాస్ట్ వైజ్ కూడా ది బెస్ట్ అనే చెప్తానండి. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రేప్ బనారస్లోనండి. చాలా బాగుందండి. డిజైన్ అయితే సూపర్గా నచ్చిందండి. మనకి పై వైపు వచ్చేసి ఒక 3 ఇంచెస్ బార్డర్ అండి, అంతా వీవింగ్ జెరీయేనండి. ఇక్కడ మధ్యలో బుటీస్ కూడా మనకి జెరీ వీవింగ్ బుటీసేనండి, థ్రెడ్ కాదు, జెరీ వీవింగేనండి. ఇది వచ్చేసి పళ్ళు ఇదిగోండి, ఇట్లా బనారసీ పళ్ళు. మనకి బార్డర్లు కింద వైపు బార్డర్ ఎలా ఇచ్చారో చూడండి ఒక్కసారి. ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ ప్లస్ సిల్వర్ జెరీ వీవింగ్. చాలా బాగుందండి. బార్డర్ పైన మనకి గ్యాప్లో మళ్ళీ దానిపైన చిన్న మ్యాంగో లైన్ లాగా వచ్చేసి చాలా డిఫరెంట్గా తీశారండి. ఇదంతా మధ్యలో కూడా అసలుకి వర్క్ చాలా నీట్గా కూడా ఉంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కేనండి. ఇది వచ్చేసి చూడండి, చాలా బాగుంది అసలుకి, నీట్గా ఉందండి. ఇక్కడ కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదిగోండి నీట్ ఫినిషింగ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, దానికి చిన్న బార్డర్ లాగా ఇచ్చారండి. ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు అంతా కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడుతున్నారు, కొంతమంది సెల్ఫ్ ఇష్టపడుతున్నారు. నాకు తెలిసి ఇది కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఇదే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నానండి నేను.
స్టార్టింగ్ కొంచెం మనకి ఆ బార్డర్ గ్యాప్ బార్డర్ అనేది ఇచ్చారు కదండి, కింద వర్క్ మాత్రం ఇవ్వలేదండి. ఒక పావు మీటర్ వరకు, పావు మీటర్ కాదండి ఎక్కువే ఉందండి. ఓకే, ఇది వర్క్ అనేది మనకి దాదాపు ఒక హాఫ్ మీటర్ ఇవ్వలేదండి. స్టార్టింగ్ ఇదిగోండి ఇదంతా ఒక హాఫ్ మీటర్ వరకు ఉంటుందండి, హాఫ్ మీటర్ పైనే ఉండొచ్చు. తర్వాత నుంచి ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇలా గ్యాప్ ఇచ్చారు కానీ ప్లెయిన్ పెట్టేశారండి. తర్వాత హాఫ్ మీటర్ తర్వాత నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇలా పళ్ళు. ఇదిగోండి పళ్ళు వైపు మీకు చూసారు కదా. ఇది వచ్చేసి ప్రైస్ 55 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేసి 4250కి వస్తుందండి. ఇది కాంబినేషన్స్ అన్నీ ఇలా పట్టుకుంటున్నానండి, ఒకసారి చూడండి. మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు వాట్సాప్ త్రూ నుంచి స్క్రీన్ షాట్ పెట్టండి అండి, మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కూడా అర్థం కాకపోతే నేను వాట్సాప్ వీడియో కాల్ చేసి చూపిస్తామండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వైలెట్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి, కలర్స్ కరెక్ట్గా వస్తున్నాయమ్మా. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. పీచ్కి మనకి యాష్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేశారండి, బాగుంది, డిఫరెంట్గా ఉందండి. పీచ్ పింక్కి యాష్ కలర్ బ్లౌజ్ అండి. తర్వాత ఆలివ్ గ్రీన్ కన్నీ పర్పుల్ బ్లౌజ్ సెట్ చేశారండి. ఇది ఇంకా డిఫరెంట్గా చేశారండి. అసలు వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆ బోర్డర్లో వర్క్ రావటం వల్ల గ్యాప్లో మన స్టైల్ బాగుందండి అది. తర్వాత వచ్చేసి మీది రెడ్డిష్ మెరూన్ అండి, దానికి డార్క్ వైలెట్ బ్లౌజ్ సెట్ చేశారు. ఇదైతే ఇంకా చెప్పే పనే లేదండి, అంత బాగుందండి. ఇది ఒక 4 కలర్స్ పేస్టల్ తీశారండి, ఒక 2 కలర్స్ డార్క్ కలర్స్ తీశారండి. చాలా బాగుందండి అసలుకి. నెక్స్ట్ కూడా ఇది క్రేప్ బనారస్ అండి, దాని మీద ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం టిష్యూ కలుస్తుంది, లైట్గానే టిష్యూ, మళ్ళీ కంప్లీట్ టిష్యూ అని కూడా చెప్పలేండి, లైట్గా టిష్యూ కలుస్తుంది. ఇది టిష్యూ క్రేప్ బనారస్ అండి. దీనికి వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ అండి, ఇదంతా కూడా మనకి యాప్లిక్ వర్క్ లాగా ఇచ్చారండి. ఇదంతా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారండి అసలుకి. సేమ్ ఇది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ లాగా వచ్చి దాంట్లో మనకి ఈ యాప్లిక్ వర్క్ అనేది, ఈ ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ ఉందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది ఫినిషింగ్. ఈ వర్క్ కూడా చూడండి ఎక్కడికక్కడికి నీట్గా ఉందండి. ఇది పళ్ళు వచ్చేసి ఇదిగోండి టిష్యూ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా ఇచ్చారండి. నేను మీకోసం ఇంకొక పర్సనల్గా ఒకటి చూపిద్దామని కూడా ఒకటి తీసుకుంటున్నాను, పక్కన పెట్టుకున్నాను అండి. ఈ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇది నేను కామన్గా వెళ్ళినప్పుడు నచ్చిందని తీసుకొచ్చుకున్నాను అండి. అసలు ఏ శారీస్ మీద కనుగోడంగా కాదు, చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఈ శారీస్ ఓపెన్ చేసి వేస్తుంటే నాకు ఎందుకో మీకు చూపించాలనిపించింది, అందుకే వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనకు బోర్డర్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అండి తీసుకొని ఇట్లా క్రేప్ మెటీరియల్ మీద అండి. ఇదంతా కూడా సీక్వెన్స్ వచ్చి మనకి జరీ వీవింగ్ వచ్చిందండి. ఏం గుచ్చుకోవట్లేదండి, క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి. ఇది ఎంత పెట్టుకున్నానో గుర్తులేదండి, ఎందుకంటే ఆ రోజు ఒక 4-5 బ్లౌజెస్ తీసుకున్నాను. ఏవైతేనేమి ఎంత పడేది రఫ్గా నాకు తెలిసి 800 నుంచి 1200 మిడిల్లోనే పడి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది మీకు చిన్న సజెషన్ అండి, ఒకవేళ మీకు ఇది కాంట్రాస్ట్ ఇది నచ్చితే ఇది పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలాంటి బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఇంకా మీకు డిఫరెంట్గా ఉంటుందని చూపించడానికనండి అంతే. ఇదిగోండి స్టార్టింగ్ మనకి ఇది శారీ బార్డర్ అండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇట్లా ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ ఇలా తీసేసి ఇక్కడ హ్యాండ్స్కి బార్డర్ వాడుకోవాలండి. ఒకసారి తీయమ్మా, అటాచ్ అయ్యింది. యాజ్ యూజువల్ ఆ చీరలో లాగానే ఇది కూడా మనకి కొంచెం ఒక పావు మీటర్ గ్యాప్ వచ్చిందండి. తర్వాత వర్క్ స్టార్ట్ అయిందండి. దానికేమో కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ బుటీస్ మాత్రం కంటిన్యూ స్టార్ట్ అయినాయండి. బుటీస్ ఎక్కడ కూడా గ్యాప్ లేదండి అసలుకి. ఇది కూడా అంత పేస్టల్ షేడ్స్ అనండి, కానీ భలే నచ్చిందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి నాకు. ప్లస్ ఈ వర్క్ కూడా నీట్గా ఉందండి, అసలుకి డిఫరెంట్గా ఉందండి. నైట్ పార్టీస్కి బాగుంటుందండి, కొంచెం సింపుల్ పార్టీస్కి చాలా బాగుంటుంది.
ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి 6,500 ఉందండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 5,250కి వస్తుందండి. ఇది టిష్యూ బనారస్లోనండి. ఇది టిష్యూ క్రేప్ బనారస్. ప్రతిదీ బ్లౌజ్ ఇలా ఇట్లా పట్టుకుంటున్నాను చూడండి అండి. శారీ కలరు ఇది. అది ఫస్ట్ ఓపెన్ చేసిందేమో బేబీ పింక్లోనండి, మనం ఓపెన్ చేసి చూపించింది. ఇది వచ్చేసి లైట్ యాష్ చెప్పలేను, లైట్ బ్లూ అని చెప్పలేనండి. రెండు మిడిల్గా ఉందండి. ఇది కలరే డిఫరెంట్గా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి. దీనికి కాంబినేషన్ చాలా బాగుందండి. బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, వీడియో కాల్లో చూపిస్తాను. ఎందుకంటే కొంచెం పేస్టల్ షేడ్స్ కాబట్టి మోస్ట్లీ అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా కూడా అర్థం అవ్వకపోతే నన్ను అడగండి, నేను చూపిస్తాను. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. గ్రీన్ కలర్ వచ్చింది. మనకి బార్డర్లో ఫ్లవర్ ఏది ఎక్కువ హైలైట్ చేస్తున్నారో ఆ కలరు బ్లౌజ్ తీసుకుంటున్నారండి నేను. ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసే కలరు ఓపెన్ చేశానండి, సారీ. లాస్ట్ కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ కండి. ఫస్ట్ చూపించింది బేబీ పింక్ కాదనుకుంటండి. ఇది మెరూన్, బ్రిక్ మెరూన్ బ్లౌజ్ అండి. ఎంత బాగుందో చూడండి అసలుకి. చాలా బాగుంది కదా కాంబినేషన్. ఇది చాలా డిఫరెంట్గా ఒకటి ఉందండి. ఇదండి ఈ వీడియోలో మనం చూపించిన వెరైటీస్ వచ్చేసండి. మొత్తం కూడా అన్ని వెరైటీస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. ఇంకా కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయండి, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్ అనే ఛానల్ని మీరు రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీకు నచ్చింది కూడా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ త్రూ నుంచి. మోస్ట్లీ స్టోర్కి రావడానికి ప్రిఫర్ చేయండి. ఈ దగ్గర వాళ్ళైతే, అంటే హైదరాబాద్లో అట్లా ఉండే వాళ్ళైతే. ఇంకా అవుట్ సైడ్ వాళ్ళంటే ప్రతిసారి రాలేరు కాబట్టి మీకు ఏదన్నా కావాలి అనుకున్నా, ఇంకేమైనా పెట్టుబడులకు కానీ, వేరే ఏదైనా మీ ఇంట్లో అకేషన్ ఉన్నా కానీ, ఏమైనా కావాలనుకున్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మన నెంబర్ ఇస్తాం కదా. మీకు నచ్చిన వీడియో కాల్లో చూపిస్తామండి. మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి? నమస్తే అండి.